అందరికీ శుభోదయం అండి. మరలా ఈ ఉదయకాల సమయము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. కీర్తనల గ్రంథము 119 అధ్యాయము 11 వచనం చదువుకుందాం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే పాపము చేయకుండా ఉండగలిగిన శక్తి మనకు కలుగుతుంది. వాక్యమును మనం నిర్లక్ష్యం చేయకూడదు. వాక్యమే దేవుడై ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించిన ప్రతి మాట కూడా మానవుని యొక్క ఆలోచన ద్వారా వ్రాయబడిన మాటలు కాదు, దేవుని నోట నుండి వచ్చిన మాటలు. భక్తుడు అంటున్నాడు, నా హృదయములో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను అంటున్నారు. మన హృదయంలో ఏముండాలంటే దేవుని వాక్యం ఉండాలి. ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము అనేక బలహీనతలు కలిగినటువంటి వ్యక్తులం, లోపములు కలిగిన వ్యక్తులం. చెయ్యాలనుకుంటూ కూడా చేయలేం, మంచిగా ఉండాలనుకుంటూ కూడా ఉండలేం, పరిశుద్ధమైన జీవితము జీవించాలని కూడా జీవించలేము. కానీ దేవుని వాక్యము మనకి శక్తినిచ్చి పాపము చేయకుండా మనలో ఉన్న బలహీనతలను అధిగమించగలిగిన శక్తిని దేవుని వాక్యం మనకు దయచేస్తుంది. అందుకనే కీర్తనకారుడు అంటున్నాడు, అయ్యా నీ వాక్యం నా హృదయంలో ఉంచుకుంటాను. మరి నీ హృదయంలో ఏముంటున్నాయి? మనం అవసరం లేనివన్నీ హృదయంలో పెట్టుకుంటాం. ఉదయకాల సమయంలో దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. మన హృదయంలో ఉండాల్సింది ఏమిటంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం నీలో ఉన్నప్పుడు నీవు దేవునికి ఇష్టమైనటువంటి జీవితము జీవించగలిగిన శక్తి నీకు కలుగుతుంది. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న మీ అందరికీ, మనందరికీ దేవుని వాక్యము ద్వారా మన బలహీనతలను అధిగమించగలిగిన శక్తి కలుగునుగాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన దేవా, మీకు వందనములు. ఈ ఉదయకాల సమయంలో మీ వాక్యము చేత మాతో మాట్లాడారు. నిజమే తండ్రి, మా హృదయంలో మీ వాక్యం ఉంచుకుంటే మాకెంతో దీవెన, మా బలహీనతను అధిగమించగలిగిన శక్తి మాకు కలుగుతుందని మాతో మాట్లాడారు. ఈరోజు నీ బిడ్డలు వారి పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా నీ బిడ్డల పనులకు, వారి ప్రయాణములకు, వారి ఉద్యోగములకు, వారి వ్యాపారములకు మీరు తోడుగా ఉండండి. విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని వారికి చక్కటి ఆరోగ్యాలు దయచేయండి. ఈ రోజంతా సంతోషంగా ఉండేలాగా మీ సన్నిధి తోడు నీ బిడ్డలకి దయచేయమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.